वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओम श्री गणेशाय नमः। శ్రీమాత్రే నమః। శ్రీ గురుభ్యో నమః। మన సంప్రదాయం ప్రేక్షకులందరికీ కూడా సుప్రభాతం, శుభోదయం. బ్రహ్మా మురారిస్త్రిపురాంతకశ్చ భానుశ్చ భూమిసుతో బుధశ్చ గురుశ్చ శుక్రశ్చ నిరాహకేతవో కుర్వంతు సర్వే మమ సుప్రభాతం. మన సంప్రదాయం ప్రేక్షకులందరికీ కూడా కాలచక్రం నేటి పంచాంగ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం తేదీ 19/4/2024 శుక్రవారం, తిథి శుద్ధ ఏకాదశి, రాత్రి 8:05 వరకు, నక్షత్రం మఖ నక్షత్రం, పగలు 10:56. అలాగే యోగం వృద్ధి యోగం, కరణం వణిజ ఉదయం 6:49 వరకు, తదుపరి భద్రయోగం. ఇక రాహుకాల విషయానికి వస్తే రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. ఇక యమగండ కాలం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. మరి దుర్ముహూర్తం ఉదయం 8:31 నుండి 9:20 వరకు, మరియు పగలు 12:40 నుండి 1:30 వరకు. ఇక వర్జ్యం రాత్రి 7:58 నుండి 9:47 వరకు. ఇక ఈరోజు అమృత ఘడియలు రాత్రి 8:14 నుండి 10:02 వరకు. ఇవి నేటి పంచాంగ వివరాలు. కాలచక్రంలో నేటి పరిహారాలు. శుక్రవారం కావున శుక్రగ్రహ ప్రీతికరంగా ఈ శ్లోకాన్ని 20 సార్లు పారాయణ చేసి ఆ శుక్రగ్రహ అనుగ్రహంతో సర్వత్రా శుభాన్ని, జయాన్ని పొందగలరు. హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. మరి ఈరోజు కామద ఏకాదశి, లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం కోసం మరి విష్ణు సహస్రాన్ని, మరి బిల్వార్చన, లక్ష్మీదేవికి బిల్వార్చన చేయటము, లక్ష్మీనారాయణ యొక్క ఆలయ సందర్శనము అత్యంత యోగదాయకం. కనకధార స్తోత్రాన్ని పఠించటం కూడా మరి అత్యంత ఫలప్రదం ఈరోజు. కాబట్టి ఈ పరిహారాలను పాటించండి. మరి మీరు ఆనందంగా ఉండాలనేటువంటిదే మా యొక్క అభిలాష. శుభం భూయాత్. హరి ఓం తత్సత్. మన సంప్రదాయం ప్రేక్షకులందరికీ కూడా కామద ఏకాదశి సందర్భంగా లక్ష్మీనారాయణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. హరి ఓం తత్సత్.